ఓం శ్రీ గణాధిపాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అంకముచేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున అవ్వలిచంగబళింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగంచి వేమృణాళంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై. మోహన్వాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. తల్లి తన శరీరం మీద ఉండేటటువంటి నలుగు పిండిని బయటికి తీసి దానిని ఒక పిల్లవాడి ఆకృతిగా మార్చి దానికి ప్రాణం పోసి ఒక దండం ఇచ్చి వాకిలి దగ్గర నిలబెట్టిపోతే గజాసుర సంహారం చేసి వచ్చినటువంటి పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం, ఆ తరువాత ఆ గజాసురుడి యొక్క తలనే పరమేశ్వరుడి చేత జోడింపబడి గజాననుడుగా అవతరించడం, ఇవన్నీ భాద్రపద శుక్ల చవితి నాడు జరిగాయి అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు అదే రోజున విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. మరి గణపతి యొక్క ఘనతకి ఇది ఒక్క కోణం మాత్రమే. అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆ బొజ్జ గణపతి యొక్క, ఆ మొరగుజ్జు గణపతి యొక్క విరాట్ స్వరూపాన్ని, మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా మనకు అందిస్తూ ఉన్నాయి. ఆ విశేషాలని ఈరోజు మనం అవలోకించే ప్రయత్నం చేద్దాం. వినాయకుడు ఆద్యంతరహితుడు, ఆది అంతము లేనటువంటి వాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే సనాతనుడు. సృష్టి ఆరంభంలో మేరు పర్వతాన్ని తలపించేటటువంటి మహాకారంతో, దివ్యమైనటువంటి ఆభరణాలతో, చతుర్భుజాలతోటి, ఆ చతుర్భుజాలలో ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో ఖేటం, మరొక చేతిలో ధనస్సు, నాల్గవ చేతిలో శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించి త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసినటువంటి వాళ్ళు ఏమని స్తోత్రం చేశారు? అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందం అద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మస్వరూపం గణేశం భజే అన్నారు. అంటే ఓ గణనాయక, నీవు అఖండుడివి, పరిపూర్ణుడివి, పరబ్రహ్మ స్వరూపానివి. అలాగే నిరానందం, ఆనందం, అద్వైతపూర్ణం, నిర్గుణుడివి, నిర్విశేషుడివి, నిరీహుడివి, పరబ్రహ్మ స్వరూపం. అటువంటి గణేశ
నిన్ను మేము భజిస్తున్నాము అని బ్రహ్మాది దేవతలంతా ఆ తేజోరాశి ముందు 2 చేతులు జోడించారని వేదవ్యాస మహర్షి విరచితమైనటువంటి శ్రీ గణేశ పురాణం చెబుతోంది. వాస్తవానికి గణేశ పురాణం అష్టాదశ పురాణాల్లో లేదు, అష్టాదశ ఉప పురాణాల్లో ఉన్నది. అంతేకాకుండా వేదం గణానాం త్వాం గణపతిగుం హవామహే అని కీర్తించినాయి. ఉపనిషత్తులు పరమపురుషుడిగా కొలుచుకున్నాయి. పురాణాలు విఘ్నాలకు అధిపతిగా ఆమోదించినాయి. దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ధరించాడు. కృతయుగంలో కశ్యప మహాముని పుత్రుడిగా పుట్టి మహోత్కట వినాయకుడిగా పూజలు అందుకున్నాడు. అదే త్రేతాయుగంలో శివపార్వతుల యొక్క ముద్దుల బిడ్డగా పుట్టి అనింజుడు అనేటువంటి ఎలుక వాహనం మీద ఊరేగాడు. ద్వాపర యుగంలో గజాననుడిగా సుప్రసిద్ధుడైనాడు. కలియుగంలో ధూమకేతువుగా అవతరించాడు. ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడని స్వామి ప్రకటించుకున్నటువంటి అవతారం. ప్రాచీనుడైనటువంటి ఆది గణపతి శివపార్వతుల యొక్క ప్రియమైనటువంటి ముద్దుల తనయుడుగా అవతరించడం అనేది ఎట్లా ఉంటుందంటే, తానే పాత్రధారిగా తానే సూత్రధారిగా రచించుకున్నటువంటి జగన్నాటకంలో ఒక చిన్న భాగం మాత్రమే అది. గణేశ పురాణం ప్రకారం ఈ గణేశ పురాణం కూడా సంక్షిప్తంగా నేను ఒక 13 గంటల పాటు చెప్పడం జరిగింది, రికార్డ్ చేశాను. వీలు వెంట మన ఛానల్లో, మన మోహనవాణి ఛానల్లో అక్కునూరి వారి యొక్క సౌజన్యంతో ప్రసారం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గణేశ పురాణం ప్రకారం పండంటి బిడ్డ కోసం పార్వతీదేవి శ్రావణ మాసంలో చవితి తిథి నుంచి మొదలుపెట్టి భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి వరకు ఒకానొక వ్రతాన్ని ఆచరించింది. ఆ నోము ఫలంగా గర్భం ధరించింది. ఓంకార స్వరూపుడిని కడుపున మోస్తున్నటువంటి తన ఇల్లాలు సాయంకాలం వేళల్లో సేద తీరడం కోసమని పరమేశ్వరుడు కైలాసంలో అందమైన ఒక ఉద్యానవనాన్ని సృష్టించాడు. ఒక సాయంత్రం పార్వతీదేవి ఆ తోటలో విహారం చేస్తూ ఉన్నది. ఆ సమయంలో సింధురాసురుడు అనేటువంటి వాడు చూశాడు, ఒక రాక్షసుడు. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ సామాన్యుడు కాదని, భావి కాలంలో రాక్షసాంతకుడు అవుతాడని గ్రహించాడు. వెంటనే సూక్ష్మ రూపంలో అమ్మవారి యొక్క శ్వాసతో పాటు పొట్టలోకి ప్రవేశించాడు. అమ్మవారి యొక్క గర్భ కుహరంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి ఆ రాక్షసుడు, ఆ సింధురాసురుడు గర్భస్థ శిశువు యొక్క తలను కర్కశంగా చిదిమి పారేశాడు. దీంతో నవమాసాల తర్వాత తలలేనటువంటి బిడ్డ పుట్టింది. ఇదంతా గణేశ పురాణంలో ఉన్న కథ. ఆ వికృత రూపాన్ని చూసి పార్వతీదేవి తట్టుకోలేకపోయింది. ఏ తల్లేనా బిడ్డ అందంగా పుడితే తట్టుకుంటుంది కానీ, అప్పుడు తన భార్య యొక్క శోకాన్ని తీర్చడం కోసం అప్పటికే తాను సంహరించినటువంటి గజాసురుడి యొక్క శిరస్సును తెచ్చి ఆ మొండానికి అతికించాడు శివుడు. చూసారా ఈ కథలో ఎలా ఉందో? ఆ బాలుడు గజాననుడై బాల్యంలోనే సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. తల్లి యొక్క అనుమతి తీసుకొని ఆ సింధురాసురుడి మీద సమరానికి బయలుదేరాడు.
కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి ఆ పాలబుగ్గల పసివాడిని చూసి ఆ సింధురాసురుడు ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా, చిన్న పిల్లవాడు ఇంత పెద్ద రాక్షసుణ్ణి, మహాభయంకరమైన వాడిని నాతో తలపట్టానికి వస్తున్నాడే నిర్భీతిగా అనుకోని ఆశ్చర్యపోయాడు వాడు. అప్పుడు వాడు ఈ బాలగణపతిని భయపెట్టడానికి తన దగ్గర ఉన్నటువంటి రాక్షస మాయలన్నీ ప్రదర్శించాడు. అయినా కూడా గజాననుడు బెదర్లా అదర్లా. ఇంతింతై అంతరిక్షమంత ఎత్తుకు విస్తరించాడు స్వామి. ఆ సింధురాసురుణ్ణి అరచేతిలో తీసుకొని ఒక ముద్ద కింద పిసికి వాడిలో ఉండే రక్తాన్ని పిండి పారేశాడు. ఆ రుధిరాన్ని, ఆ రక్తాన్ని సింధూరంలాగా ఒళ్ళంతా పూసుకున్నాడు స్వామి. ఈ విధంగా విజేతగా తిరిగొచ్చినటువంటి ఈ గజాననుడికి ఆ సర్వమంగళాదేవి మంగళహారతులిచ్చింది. ఆ తర్వాత వీర గణపతి ఎలా అయినాడు? కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితిదేవి కూడా తనను కని పెంచే భాగ్యాన్ని ప్రసాదించాడు ఒకానొకప్పుడు గణపతి. ఇది కూడా వ్యాసుల వారు ప్రస్తావించినటువంటి అవతార విశేషమే. పూర్వం అంగదేశంలో రౌద్రకేతుడు అనేటువంటి ఒక సజ్జనుడు ఉన్నాడు. అతని భార్య పేరు శారదాదేవి. ఆ దంపతులకు 2 పిల్లలు. ఒకడు దేవాంతకుడు, మరొకడు నరాంతకుడు. వాళ్ళకి సాక్షాత్తు నారదుల వారే మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్ర ప్రభావంతో వాళ్ళిద్దరిలో కూడా ఆధ్యాత్మిక చింతన పెరిగింది. వెంటనే తపస్సు చేయటం కోసమని అడవుల బాట పట్టారు. వెళ్ళారు అడవికి. ఇద్దరు నిద్రాహారాలు మానేసి నారదుల వారు ఉపదేశించినటువంటి శివ పంచాక్షరిని జపించటం మొదలుపెట్టారు. ఆ భక్తికి మెచ్చుకున్నటువంటి పరమశివుడు పార్వతీ సమేతంగా దర్శనమిచ్చాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు ఇద్దరిని. ఆ మాట వినగానే ఆ అసుర సోదరుల్లో దురాశ మొదలైంది. చూశారా? దైవ మానవ మృగాలతోటి మాకు చావు లేకుండా వరమివ్వు పరమేశ్వర అని వేడుకున్నారు. అంతేకాదు, సృష్టిలోని ఏ ఆయుధానికి కూడా మా ఇద్దరిని నరికి వేయగల శక్తి ఉండకూడదు అని షరతు కూడా పెట్టారు. భక్త సులభుడు కదా పరమేశ్వరుడు, బోళాశంకరుడు కదా, కాదంటాడా? తథాస్తు అని దీవించాడు. ఆ వరగర్వంతో ఈ దేవాంతకుడు నరాంతకుడు ఇద్దరి యొక్క కళ్ళు నెత్తికెక్కింది. అంటే అహంకారం తలకెక్కింది, పొగరబట్టారు. ఆ వరగర్వంతో 3 లోకాల మీదకి దండెత్తి వెళ్ళారు. అదే సమయంలో కశ్యప ప్రజాపతి యొక్క ఇల్లాలు అదితికి పరమాత్మునికి జన్మ ఇవ్వాలనేటువంటి ఒక కోరిక కలిగింది ఆమె మనస్సులో, అదితిదేవి. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి ఒక గొప్ప తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చుకున్నటువంటి గజాననుడు ప్రత్యక్షమై, తల్లి, నీ గర్భంలో నేను బిడ్డగా పుడతాను అని వరం ఇచ్చాడు. అలా పుట్టాడు. పసితనంలోనే ఉద్ధతుడుగా దుందువుడు మొదలైన రాక్షసులందరినీ చంపేశాడు. చూసారా? ఒక సందర్భంలో అమ్మ అదితికి తన నోటిలో సమస్త బ్రహ్మాండాలు చూపించాడు. కృష్ణ పరమాత్మ యశోదాదేవికి చూపించినట్టు నారద మహర్షి ద్వారా ఆ బాలకుడి యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్నటువంటి దేవగణాలు కశ్యపుడి యొక్క ఆశ్రమానికి తరలి వచ్చారు. అందరూ కూడా గణపతిని శరణు వేడుకున్నారు. దృఢ నిశ్చయంతో
దుష్టులైనటువంటి రాక్షస సంహార బాధ్యత తీసుకున్నాడు ఆశ్రిత జన రక్షకుడైనటువంటి గణపతి. ఆ విధంగా వాళ్ళందరికీ మాటిచ్చి గజముఖంతో దండెత్తి వస్తున్నటువంటి ఆ రౌద్ర రూపాన్ని చూడగానే ఈ రాక్షస సోదరులకు వణుకు పుట్టింది. ఏ అస్త్రశస్త్రాలతో చావు లేకుండా పరమేశ్వరుడి నుంచి వరం పొందారు కదా వాళ్ళిద్దరూ. కాబట్టి వెంటనే 2 దంతాలు ఉంటాయి కదా గజముఖానికి, ఒక దంతాన్ని పీకి తన పదునైన దంతంతో గుచ్చి గుచ్చి చంపేశాడు వినాయక స్వామి. ఆ విజయాన్ని 3 లోకాల వాళ్ళు పండగ చేసుకున్నారు. చూసారా, అది ఒక అవతారం. అదితి కశ్యపులకు పుట్టినటువంటి గణపతి. ఇక గరిక గణపతి విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా, ఘనమైన నైవేద్యాలు పెట్టకపోయినా వినాయకుడు ఎప్పుడు పట్టించుకోట. కానీ గరికతో పూజ చేయకపోతే మాత్రం చిన్న పిల్లవాడిలాగా అలుగుతాడు, చిన్నపుచ్చుకుంటాడు. పురాణాల్లో దూర్వాంకురాలతో ముడిపడినటువంటి కథ ఒకటి మనకు కనిపిస్తుంది. దూర్వా అంటే గరిక, దూర్వా దుస్వప్ననాశిని అని కూడా ఉంది. పూర్వం అవంతి నగరాన్ని సులభుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఉజ్జయిని అంటున్నాం. పురాణాలలో సప్త మోక్షపురాల్లో ఒకటి అవంతి నగరం. మేము ఇటీవల ఫిబ్రవరిలో వెళ్ళాం. అక్కడ మహాకాళుడు ఉంటాడు, అమ్మవారు కూడా ఉంది. ఆ రాజుగారు ఒకరోజు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళాడు. ఆ దంపతులిద్దరూ పూజ చేస్తూ ఉండగా ఒక యాచకుడు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ గుళ్ళో కాలు పెట్టాడు. ఆ పిచ్చి ప్రలాపనలకి రాజుగారి ఏకాగ్రతకు భంగం కలిగింది. వెంటనే కోపం వచ్చింది. ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి వాడిని తీవ్రంగా మందలించాడు రాజు. దీంతో ఆ యాచకుడి యొక్క అహంకారం దెబ్బతింది. వెంటనే వాడు ఆవేశంతో, ఓ రాజా, నన్నేదో అదిరిస్తున్నావు, బెదిరిస్తున్నావు, నన్ను నిందిస్తున్నావు, అందువల్ల నువ్వు వచ్చే జన్మలో ఒక ఎద్దుగా పుడతావని శాపం పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న మహారాణి యొక్క మనస్సు నొచ్చుకుంది. వెంటనే ఆమె కోపం వచ్చింది. ఏమిటి, ప్రభువులనే అంత మాట అంటావా? నువ్వు గాడిదగా పుడతావు అని ఆ పిచ్చగాడికి ప్రతిశాపం ఇచ్చింది. యాచకుడు కూడా అంతే తీవ్రంగా స్పందించాడు. నన్ను శపిస్తావా? వచ్చే జన్మలో నువ్వు కూడా నాలాగే కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముగ్గురు మాటలు నిజమైనవి. చూడండి, మరుజన్మలో ఆ ముగ్గురు శాపగ్రస్త జీవితాలతోటి ఓ వినాయకుడి యొక్క ఆలయానికి చేరుకున్నారు. చూడండి, అప్పటికే ఆ ప్రాంతంలో కొండపోతగా వానబడుతోంది. ఆకలి తీరే మార్గం లేక గుడి ఆవరణలో మొలిచినటువంటి గరికను తెచ్చుకొని ఒకచోట పోగేసింది ఆ పేదరాలు. ఆ రాజుగారి భార్య పేదరాలుగా పుట్టిందిగా. అందులో నుంచి ఒక గడ్డి పరక గాలి కొట్టుకొని వెళ్ళి అక్కడే ఉన్నటువంటి వినాయక విగ్రహం యొక్క పాదాల దగ్గర పడింది. చూశారా? మరొక పక్క ఆ గడ్డి మీద గాడిద కన్ను పడింది. చూశారా? ఆ యాచకుడు గాడిదగా పుట్టాడు కదా, రాజుగారు ఎద్దుగా పుట్టాడు. ఈమె పేదరాలుగా పుట్టింది, రాజుగారి భార్య. అయితే ఎద్దు కూడా ఆశగా ఆ గరిక వైపే అడుగేసింది. గడ్డి తింటాయి కదా గాడిదైనా ఎద్దైనా. దీంతో
ఆమె ఆ 2 జీవాలను కర్రతో తరిమి కొట్టింది. భయంతో ఎద్దు, గాడిద ఈ 2 కూడా ఆ వినాయక స్వామి యొక్క గర్భాలయం చుట్టూతా ప్రదక్షిణ మార్గంలో పరుగులు పెట్టింది. చూశారా? తాను కావాలని సమర్పించకపోయినా దుర్వాంకురం గాలికి వెళ్ళిపడింది కదా. అంత మాత్రాన ఆ గొప్ప పుణ్యానికి రాణికి అంటే ఆ పేదరాలికి ఆలయ ప్రదక్షిణ ఫలితంగా ఎద్దు రూపంలో ఉన్న రాజుకి, గాడిద రూపంలో ఉన్న పేదవాడికి శాపం తీరిపోయింది. ఈ సంఘటన కూడా భాద్రపద శుద్ధ చవితి నాడే జరిగింది అని పురాణం చెబుతుంది. అంతేకాదు, గణపతి స్వామిని వాక్స్వరూపంగా కీర్తిస్తున్నాయి ఉపనిషత్తులు. చిన్న చిన్న విషయాలకే మనసు మీద నియంత్రణ కోల్పోయి మాట తూలుతూ ఉంటారు చాలామంది. రాజుగారు మాట తూలాడు కదా. అలాంటి వాళ్ళకి ఈ సంఘటన ద్వారా ఒక హెచ్చరిక చేశాడు వాగీశుడైనటువంటి గణపతి. దేశాన్ని పరిపాలించే రాజు ఎద్దైనాడు. అతని భార్య మహారాణి పేదరాలైపోయింది. ఆ యాచకుడు గాడిదైపోయింది. చూసారా? ఇదంతా వాక్పారుష్యం వల్లనే జరిగింది. ఇక పురాణ గణపతి యొక్క విషయం ఏంటో చూద్దాం. వినాయకుడు కళ్యాణకారకుడు అని, అంటే శుభాలు కలిగించేవాడు. కళ్యాణము అంటే పెళ్లి అని కాదు, శుభం జరిగించేవాడు. ప్రతి పురాణంలో కూడా సంక్షోభ సమయాల్లో ఆ స్వామి ప్రత్యక్షమై మంచిని గెలిపిస్తాడు. మహామహా దేవతలకి, మహర్షులకి కూడా కర్తవ్యాన్ని బోధించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడిలో అహంకారాన్ని పటాపంచలు చేసి సృష్టి కార్యాన్ని ఆరంభించడానికి సరిపడా దైవికమైనటువంటి శక్తిని ప్రసాదించాడు గణపతి. ఆ కృతజ్ఞత కొద్దీ చతుర్ముఖుడు భక్తితోటి ఆ చతుర్భుజ వినాయకుడిని పూజించి సిద్ధి, బుద్ధి అనేటువంటి 2 దివ్య కాంతలని దక్షిణగా సమర్పించాడు. కష్టకాలంలో శంకరుడు, విష్ణువుకి కూడా, బ్రహ్మదేవుడికి కూడా, సాక్షాత్తు వ్యాసుడికి కూడా మంత్రోపదేశం చేసినట్టుగా పురాణంలో ప్రస్తావన ఉంది. అలాగే బృహస్పతి మహేంద్రుడికి కూడా గణేశ మంత్రాన్ని ఇచ్చాడు. తన కంటి చూపుకు బూడిదైపోయినటువంటి మన్మథుడికి మళ్ళీ తానే వినాయకుడి యొక్క ఏకాక్షర మంత్రాన్ని బోధించి మార్గదర్శనం చేశాడు పరమేశ్వరుడు. దీంతో మన్మథుడు తనకు రూపం ఇవ్వమంటూ ఆ కాలస్వరూపుడైనటువంటి గణపతిని ఉపాసన చేశాడు. ఆ ఉపాసనకు మెచ్చుకున్నటువంటి విఘ్నాధిపతి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సతీమణి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపైనటువంటి రుక్మిణీదేవి గర్భంలో ప్రద్యుమ్నుడుగా జన్మించేలా వరం ఇచ్చాడు ద్వాపర యుగంలో. అలాగే త్రిపురాసుర యుద్ధ సమయంలో కూడా పరమేశ్వరుడు తన చిన్న కొడుకు కుమారస్వామికి వరద గణపతి వ్రత విధానాన్ని కూడా చెప్పినట్టుగా గణేష్ పురాణం చెబుతోంది. ఒక సందర్భంలో శివుడి యొక్క కంఠసీమలో ఆభరణంగా వెలుగొందేటటువంటి వాసుకి తన యొక్క బలాన్ని తలుచుకొని మిడిసి పడుతున్నాడు, విర్రవీగుతున్నాడు. ఆ అహంకారాన్ని చూసి శివుడికి కోపం వచ్చింది. తీసి ఆ వాసుకిని నేల మీద వేసుకొచ్చాడు. దీంతో వాసుకు యొక్క 100 తలలు 100 ముక్కలైపోయాయి.
పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి ఆ సర్పరాజుకి గణేశుడి యొక్క షడక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు నారదుల వారు. ఆ మంత్రం యొక్క మహిమతోటి గణపతి యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పొందగలిగాడు వాసుకి. చూశారా? అంటే 100 తలలు 1000 ముక్కలైపోయినాయి. అందుకని ఏం చెప్పాడు గణపతి? ఇక నుంచి సహస్రఫణుడుగా చరితార్థుడు అవుతావు అని వరమిచ్చాడు అభయ గణపతి. అంతేకాదు, నాగాభరణమై తన యొక్క ఉదరానికి అలంకారంగా వర్ధిల్లే భాగ్యాన్ని కూడా నీకు కల్పిస్తున్నాను అన్నాడు గణపతి. ఇక విఘ్న గణపతి విజయ సోపానాలైనటువంటి బుద్ధి సిద్ధి, ఈ ఇద్దరు కూడా గణపతి యొక్క అధీనంలోనే ఉంటారు. బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలు అనంటే మనం లౌకిక దృష్టితో భార్యలుగా అనుకోకూడదు. అంటే ఎవరైతే గణపతిని ఉపాసన చేస్తారో వాళ్ళకి ముందు బుద్ధి బలం పెరుగుతుంది. ఆ తరువాత వాళ్ళ యొక్క ఉపాసన సిద్ధిస్తుంది. అది బుద్ధి సిద్ధి అంటే. అలాగే ఆ బుద్ధి సిద్ధి అనే భార్యలకి క్షేముడు లాభుడు అనేటువంటి 2 కొడుకులు ఉన్నారు అన్నారు. అంటే గణపతి యొక్క ఆరాధన వల్ల క్షేమం లాభం ఈ రెండూ కలుగుతాయి అని మనం గమనించాలి. లక్ష్యం విషయంలో ఎవడికైతే స్పష్టత ఉంటుందో, అంటే అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆ స్పష్టత ఉన్నవాడు తనలో ఉన్నటువంటి బుద్ధి బలాన్ని సమర్థవంతంగా వాడతాడు కదా. దానివల్ల ఏమవుతుంది? తొందరగా సిద్ధి పొందుతాడు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాము? తొలుత అవిఘ్నమటంచు ధూర్జటినందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడదను నా తలపున నిన్ను వేడదను దైవగణాధిపలోకనాయక అని ప్రార్థిస్తాం కదా. అంటే ఆ విధంగా స్మరించేటటువంటి సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క రూపం మనకు అటువంటి స్పష్టతని ప్రసాదించుగాక అని. అయినా కొన్నిసార్లు అజ్ఞానంతోనో అహంకారంతోనో గణపతి యొక్క ఉనికినే మనం ప్రశ్నించే స్థితికి వెళ్తాం. అంతిమంగా దానికి ఫలితాన్ని కూడా అనుభవిస్తాం. మహావిష్ణువుకే తప్పలేదు చేదు అనుభవం. మధుకైటపుల యొక్క సంహారానికి బయలుదేరినప్పుడు మాట మాత్రంగా అయినా కూడా ఆయన గణపతిని స్మరించల. దీంతో 5000 సంవత్సరాలు పోరాటం చేసినా కూడా ఆ మధుకైటపులను గెలవలేకపోయాడు స్వామి. ఒక దశలో తీవ్రంగా అలసిపోయాడు కూడా. ఆ సమయంలో శివుడి యొక్క సలహా మేరకి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు, ఆరాధించాడు. అంతే, పరిస్థితులు టక్కున అనుకూలించినాయి. ఒక్క దెబ్బకి 2 రాక్షసులు చనిపోయారు ఆయన చేతులు. వ్యాసుల వారు కూడా పురాణ రచనకు పూనుకున్నప్పుడు సకల విద్యలకి వజ్జ అయినటువంటి బొజ్జ గణపతిని చిన్నచూపు చూశాడు. దీంతో ఆయన యొక్క గంటం కూడా మొరాయించింది. ఆయనలో వచ్చే భావధార ఆగిపోయింది. వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. విద్యా గణపతి ప్రార్థనతో మళ్లీ రచనకు ఉపక్రమించాడు. గణేశ పురాణంలో బ్రహ్మదేవుడికి వ్యాసుడికి జరిగిన సంవాదంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించాడు వ్యాస మహర్షి.
వక్రాంతుండయతీతి వక్రతుండ అంటే వక్రాలు అంటే మనకొచ్చే అవరోధాలని ముక్కలు ముక్కల కింద చేసేవాడు వక్రదంతుడు అని. వినాయకుడి యొక్క కటాక్షం తర్వాత వ్యాసుల వారి గంటానికి 1000 ఏనుగుల బలం వచ్చింది. చదువుల సారమైనటువంటి దేవుడే వ్రాయసగాడు స్థానంలో కూర్చొని మహాభారత రచన చేసి పెట్టాడు. మహాభారతానికి అక్షర రూపం కల్పించాడు గణపతి. గణపతి యొక్క స్తోత్రంతోనే తన యొక్క ఘంటాన్ని కదిలించటం తరాల సాహితీ సంప్రదాయం. మనం ప్రార్థనా పద్యంగా చెప్పుకున్నాం ఇందాక, అంకము జేరి శైల తనయాస్తనని. ఆ పద్యం అలసాని పెద్దన గారి యొక్క స్వారోచిష మనుసంభవ కావ్యానికి ప్రార్థనా పద్యం. కవిత్రయం కూడా అదే పాటలో నడిచారు. పోతనామాచ్యుడైతే శ్రీమద్భాగవతంలో ఆదరమొప్ప మృక్కిలుడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అంటూ గణనాయకుడికి అక్షరాభిషేకం చేశాడు. పిల్లలు కాసేపు అమ్మఒడిలో సేద తీరతారు కదా, కాసేపు నాన్నగారి యొక్క ఒళ్ళోనో నెత్తికో ఎక్కుతుంటారు. కొన్నిసార్లు రారా బంగారం అంటూ అమ్మ ప్రేమగా పిలుస్తుంది. నా బిడ్డ నా దగ్గరికే వస్తాడు అంటూ నాన్న పోటీగా చేతులు చాపుతాడు కదా. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇవాళ సమాజంలో. అప్పుడు ఎటువైపు మొగ్గాలో అర్థం కాక బిత్తర చూపులు చూశాట బిడ్డడు. అవును కదా, మన బిడ్డ కూడా అంతే చేస్తాడు. నవమాసాలు కనిమోసిన తల్లి, పాలిచ్చి పెంచిన తల్లి ఒకవైపు, తను ఏదడిగినా ఇచ్చేటటువంటి నాన్న. గణపతికి మాత్రం ఆ సమస్య ఉండదు. ఎందుకని? కన్నవాళ్ల ఇద్దరిది అర్ధనారీశ్వర తత్వం కదా, సగం అమ్మ సగం నాన్న. కాబట్టి ఒకేసారి ఇద్దరి యొక్క అనురాగాన్ని ఆస్వాదించగలుగుతాడు. ఒక చేత్తో అమ్మ చనుబాలు చప్పరిస్తూ మరొక చేతితో నాన్న మెడలో ఉన్నటువంటి నాగుబాముతో ఆడుకున్నాడు. అదే కదా మను చరిత్రలో పెద్దన గారి పద్యం. అంతేకాదు, గణపతిని కవీం కవీనాం అని కీర్తించింది వేదం. అంటే కవులకే కవి, సాహితీవేత్తలకి అక్షర సంపదతో పాటు అక్షయమైనటువంటి సృజనాత్మక శక్తిని కూడా ప్రసాదించేవాడు గణపతి. జ్ఞాన గణపతి. సహనము, దయ, కరుణ, నిలకడ ఇవన్నీ కూడా ఒక గజము యొక్క లక్షణాలని పెద్దలు చెబుతారు. ఇవి సజ్జనుల యొక్క గుణాలు కూడా. సహనంతో ఉంటాం, దయగలిగి ఉంటాం, కరుణ, నిలకడతనంతో ఉంటాం. వాటిని ఎవడైతే వంట పట్టించుకుంటాడో అటువంటి వాడు ఏ అవరోధాలు ఎదుర్కోడు, ఎలాంటి అపజయాలు ఎదుర్కోవు. దుఃఖాలు కూడా ఆమడ దూరంలో ఆగిపోతాయి. అందులోనూ గణపతి స్వతహాగా ఆనంద స్వరూపుడు అని ఆయన. ఆనందాత్మ గణేశోయం అనేటువంటి మాట ఉండనే ఉంది. ఆ గణేశుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే ముందుగా మన మనస్సుకి హాయి అనిపిస్తుంది. మనలో ఉండే ఒత్తిడి ఎగిరిపోతుంది, కోపతాపాలు మాయం అవుతాయి. అందుకే కావచ్చు జంబుకేశ్వరంలో జలలింగ రూపంలో ఉంటాడు స్వామి. తిరుచికి దగ్గర నదికి యువతల ఒడ్డున. అక్కడ రౌద్ర రూపిణి అయినటువంటి అఖిలాండేశ్వరిని శాంతపరచడం కోసం ఆ తల్లికి ఎదురుగ్గా మందహాసాలు చిందించే గణపతిని ప్రతిష్ఠించారు ఆదిశంకర భగవత్పాదులు.
అయితే ఒక్క షరతు, వంకర నవ్వులంటే మాత్రం గణపతికి మహా చెడ్డ చిరాకు. అందుకనే వినాయక చవితి రోజు తన బాణపొట్టను చూసి తల్లి తండ్రికి నమస్కరిస్తుంటే చేతులు ఆంతే కాళ్ళ అంటాల, కాళ్ళ అంతే చేతులు అంటారు. అప్పుడు వెటకారంగా శివుడి యొక్క జటాజూటంలో ఉన్నటువంటి చంద్రుడు నవ్వినటువంటి పాపానికి చంద్రుడికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసుగా. చంద్ర దర్శనం అయినంత మాత్రాన నీలాపనిందలు వస్తాయని పార్వతీదేవి శాపం పెట్టింది. ఆ కథే కదా మనం చెప్పుకుంటాం వినాయక చవితి రోజు. భండాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క పీడ విరగడ చేయటానికి ఆ బ్రహ్మాండ స్వరూపుడు మహాగణపతిగా పుట్టాడు. అలసట, దిగులు, అతినిద్ర, పిరికితనం, ఆత్మన్యూనత, అస్పష్టత, సిగ్గు ఇవన్నీ ఎవరి విజయానికైనా అడ్డుగోడలుగా ఉంటాయి. అందుకే భండాసురుడు ఆ దుర్లక్షణాలన్నీ ఒకే చోట గుదిగుచ్చి ఓ విఘ్న యంత్రాన్ని తయారు చేయించుకున్నాడు. దాన్ని దేవతల మీదకు ప్రయోగం చేశాడు. ఇంకేముంది, దేవసైన్యం అంతా బద్ధకం ఆవహించింది. సరిగ్గా అప్పుడే లలితాదేవి శివుడి వైపు చూసి అర్థవంతంగా నవ్వింది. ఆ దరహాసంలో నుంచి గణపతి పుట్టుకొచ్చాడు. భండాసురుడి యొక్క విఘ్న యంత్రాన్ని ముక్కలు ముక్కలు చేసి దేవతలందరికీ ఆత్మవిశ్వాసం ప్రసాదించాడు. నిర్విఘ్నంగా రాక్షస సంహారం జరిగిపోయింది. ఇది కూడా గణేష పురాణంలో. ప్రతి కల్పంలో, ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో రాక్షస సంతతి విజృంభిస్తూనే ఉంటుంది. క్రమంగా ఆ అసురత్వం ఆలోచనలని ఆక్రమిస్తుంది. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మంచిని నిలబెట్టడానికి, భక్తులని కాపాడటానికి ఒక మహానాయకుడి యొక్క అవసరాన్ని గుర్తించారు త్రిమూర్తులు. ఆ పదవికి గజాననుడైనటువంటి వినాయకుడే తగినవాడని తీర్మానించారు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ముక్కోటి దేవతల యొక్క జయజయధ్వానాల మధ్య ఆ విజయ గణపతి విఘ్న వినాయకుడుగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఆ సందర్భంగా సకల లోకాలు చేతులు జోడించి ప్రార్థించాయి. ఏమని? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని సమస్త దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ స్వామిని ప్రార్థించారు. అటువంటి వినాయకుడి యొక్క విశేషాలు ఎన్ని చెప్పుకున్నా కూడా తరిగే పరిస్థితి లేదు. ఇవి గణేష పురాణం. కొన్ని పురాణాల యొక్క ఆధారంగా ఈ విశేషాలన్నీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.